హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సిరిసిల్లకి వెళ్తా ఉన్నాము. చిన్న కారణం వల్ల సిరిసిల్లకి వెళ్తున్నాం అనేసి షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ నా షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. నేను మా ఆరు పిల్లలు మా అత్తమ్మ మేమైతే అందరం సిరిసిల్లకి వెళ్తున్నాము. సిరిసిల్లకి ఎందుకంటే యాక్చువల్ మా తమ్ముడికి అయితే చిన్న యాక్సిడెంట్ అయింది. అది హాస్పిటల్లో జాయిన్ చేసినారంటే చూడ్డానికి అయితే వెళ్ళాము అందరము. అక్కడ వెళ్ళేసి అంటే చాలా ఘోరంగా అయింది అసలు యాక్సిడెంట్. ఎట్లా అయింది, ఇంకా బతికిందే నయం అనుకోవాలి వాడైతే అసలు యాక్చువల్లీ. ఎంత అంటే చాలా ఘోరంగా అయింది యాక్సిడెంట్. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు కూడా వచ్చింది మా తమ్ముడిని చూడ్డానికి. అందరం వెళ్ళేసి అట్లా హాస్పిటల్లో చూసుకొని వెళ్తున్నాం. వాడిని చూస్తే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది ఏంటిది అనేసి అసలు చాలా బాధేసింది వాడిని చూడగానే. అసలు ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయిందంటే చెప్పలేం. ఇంకా ప్రాణాలతో దక్కిందే నయం అనుకోవాలండి. చాలా అంటే చాలా తాకినాయి వాడికి దెబ్బలు. మొహం అంతా మస్తు దెబ్బలు తాకినాయి. అంత మొత్తం ఇట్లా రాసుకుపోయినాయి మొహం, కళ్ళు, చేతుల పైన అంతా, అసలు ముక్కు పైన కానీ ఇక్కడైతే 14 కుట్లు దాకా పడ్డాయంట వాడికి తలకి. చాలా దెబ్బలు తాకినాయి. చూసి అయితే తట్టుకోలేకపోయాం మేమైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆకలేస్తుంది అనేసి టిఫిన్ చేద్దాం అనేసి అయితే ఇట్లయితే వచ్చాము. టిఫిన్ చేద్దామని మా పాప, మా అత్తమ్మ వాళ్ళేమో, నేను మా వారు నడుచుకుంటా అట్లా కార్ దిగేసి వచ్చాము. వాళ్ళేమో కార్లో వస్తాం అనేసి పైన ఇట్లా వస్తాను మమ్మీ అంటే సరే అనేసి మా ఆడపడుచు అయితే కార్లో తీసుకొని వచ్చింది వాళ్ళకి. పైన ఎక్కి చూపిస్తూ ఉంది మా రుద్రాక్షి పాపకి, తన్వికి, ఇద్దరికి. మా ఆడపడుచు బెంగళూరులో వాళ్ళ అత్తకు కూడా బాగాలేదు యాక్చువల్, అందుకని వచ్చారు వాళ్ళు. వచ్చి చూస్తే అట్లా హాస్పిటల్లో కూడా వెళ్ళేసి మా పిన్నిని కూడా అట్లా చూసేసి అయితే వచ్చాము. మధ్యలో నా వాయిస్ ఓవర్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. కొంచెం పాప ఉంది కదా, చిన్న పాప, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే లేస్తూ ఉంది, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా వస్తూ ఉంది వాయిస్. ఇక టిఫిన్ తినేసి అయితే వచ్చేసినాం. అయ్యా దోశ ఏడో తిన్నాను కానీ ఫుడ్ పాయిజన్లో అయితే అయిపోయింది నాకు, 2 రోజులు లేవలేదు. నెక్స్ట్ ఆడ హాస్పిటల్లో చూసేసి అయితే వచ్చేసినాము. రిటర్న్ అయిపోతున్నాం ఇక కామారెడ్డికి. రిటర్న్ అయిపోతున్నాం కామారెడ్డికి. కానీ వాడి దెబ్బలు అయితే చాలా అంటే చాలా ఘోరం తాకింది. ఎట్లా తట్టుకుంటాడో ఏమో తెలియట్లేదు. ఓకే గైస్.